Dear friends, IOC ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCLలో 246 పోస్టులకు భర్తీ చేస్తున్నారు. వీటి అన్నిటిని కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మీ ముందుకు తీసుకొస్తాను. మనం పరిశీలించినట్టయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డివిజన్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇందులో వివరంగా ఉన్నప్పటికీ బల్క్గా చెప్తాను. జూనియర్ ఆపరేటర్స్గా గ్రేడ్ 1 215, జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 1 23, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 8 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటికి కూడా మనం ఎలిజిబిలిటీస్ ఏమిటి అని చూసినట్టయితే ఇవి జూనియర్ ఆపరేటర్ పోస్టులకు 10వ తరగతితో పాటు 2 ఏళ్ళు ITI పాస్ అయి ఉండాలి. ట్రేడ్ సర్టిఫికేట్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. 1 ఏడాది అనుభవం ఉండాలి. జూనియర్ అటెండెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ 40% మార్కులతో పూర్తి చేయాలి. ఉద్యోగాలకు తప్పనిసరిగా అనుభవం ఉండాలి. ఈ ఖాళీలు దివ్యాంగులకు కేటాయించారు. జూనియర్ బిజినెస్ అనాలిసిస్ పోస్ట్ డిగ్రీలో 40% మార్కులతో పాస్ అవ్వాలి. MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పరిజ్ఞానం, ఏడాది అనుభవం ఉండాలి. టైపింగ్ వేగం నిమిషానికి 20 పదాలు ఉండాలి. ఈ పోస్టులను కూడా దివ్యాంగులకు కేటాయించారు. 28 ఇయర్స్ మించరాదు. SC STలకు 5 ఏళ్ళు, OBCలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళ సడలింపు ఉంటుంది. అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు 300 రూపీస్ SC ST దివ్యాంగులకు, మాజీ ఉద్యోగులకు లేదు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నెలకి 23,000 నుండి 78,000 సాలరీ ఉంటుంది. అంటే 23,000 టు స్టార్ట్ అయ్యి 78,000 వరకు ఉంటుంది. జూనియర్ బిజినెస్ అసిస్టెంట్లకి 25,000 స్టార్ట్ అయ్యి 1,05,000 వరకు ఉంటుంది. ఇక మరి దీనికి ఎగ్జాము ఎలా ఉంటుందంటే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు. దీన్ని ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది. జూనియర్ ఆపరేటర్ పోస్టుకి ప్రశ్నపత్రం సెక్షన్ A ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ మార్కులు ఉంటాయి. ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఏవేవి ఎన్ని పోస్టులు ఉన్నాయో మనకు రాష్ట్రాల వారీగా ఎవరైనా ఎక్కడైనా చేరవచ్చు. ఇవి నేషనల్ పోస్టులు కనుక వీటికి రిజర్వేషన్లు వర్తించవు. కానీ ఆయా ప్రాంతాల్లో మాత్రము ఇవి ఉంటాయి. ఇక్కడ ఎవరికి ఎన్ని అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ మరియు అన్రిజర్వ్, EWS, SC ST, OBC ఇలా మనకు పోస్టులన్నీ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ప్రతి ఒక్కటి మనము రాటిఫై ఈ దాంట్లో చూసుకోవచ్చు. ఇక వీరికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని ఒకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించి మీరు ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. దీనికి ఫీజు వచ్చేసి 300 రూపీస్. SC ST దివ్యాంగులకు లేదు. అదేవిధంగా మాజీ సైనిక ఉద్యోగులకు కూడా లేదు. దీనికి చూడొచ్చు మీరు పూర్తి వివరాలను దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇక జూనియర్ బిజినెస్ మనకు ఎగ్జామ్ సంబంధించి వచ్చేసి దీనికి చివరి తేదీ మనం ఫీజు పే చేయడానికి February 28th is the last date. February 28th is the last date for the applying. దీన్ని చేయాలంటే www.iocl.com వెళ్ళి మనము దీన్ని చేయాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. జూనియర్ ఆపరేటర్స్కి పోస్ట్ కోడ్ 1112. ఇక్కడ మనకు ఎలిజిబిలిటీస్, వాటికి ఎవరెవరు ఏమిటి అనేటువంటిది కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే క్వశ్చన్ పేపర్ షెల్ ఫాలోయింగ్ వీటికి ఉంటుంది. Part 1, Part 2B. Part 1లో 50 మార్క్స్, Part 2Bలో 20 అండ్ 20 + 10 ఇలా న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ 100 మార్కులు ఉంటాయి. దీనికి 35 మార్క్స్ మినిమం రావాలి. CBT ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 40% మార్కులు క్వాలిఫై అవుతారు. SC STలకి 5% తగ్గించడం ఉంటుంది. ఇక జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన వాటిల్లో క్వశ్చన్ పేపర్ ఫాలోయింగ్ పార్ట్స్ ఇలా న్యూమరికల్ ఎబిలిటీ 40, రీజనింగ్ 40 మార్క్స్, అవేర్నెస్ 20 మార్క్స్, ఈ విధంగా 35 మార్క్స్
కంప్యూటర్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించి 10th ITI ఇంటర్ డిప్లొమో హోల్డర్లకి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. బీటెక్ బీఈలు కాదు. దీనికి త్వరగా మీరు అప్లై చేసుకోండి. 300 రూపీస్ కాదు మనకు కావాల్సింది ఉద్యోగం. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని ఉద్యోగ విద్య వాటితోని మీ ముందుకు వస్తాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీకు బీటెక్ వాళ్ళ కోసమే కాదు, 10th పాస్ అయిన వాళ్ళ కోసం కూడా జాతీయ స్థాయిలో ఉద్యోగాలను వెతికిపెట్టే బాధ్యత నేను తీసుకున్నాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీ మోహన్ కురపాటి. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. మరిన్ని ఉద్యోగ విద్యా అవకాశాలతో మరోసారి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అనండి.